హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారుగా. ఈ వీడియోలో వచ్చేసరికి మీకు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పడానికి ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను. చాలామంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేశారు, సార్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆల్సో ట్రేడ్ ఎలా చేయాలని. సో దాని గురించి క్లియర్గా చెప్పడానికి ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనం ఫస్ట్ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఈ స్టాక్స్లో ఒక సింపుల్ స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. సో ఈరోజు మన వీడియోలోకి వెళ్దామా. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ నుంచి మీకు డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ ఆల్సో అడ్వైజెస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్ ఫ్రెండ్స్. ఈ గ్రూప్లో వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇంట్రాడే పర్పస్ స్టాక్స్లో, స్టాక్ ఆప్షన్స్లో, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో. ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఈ గ్రూప్లో వచ్చేసరికి లైవ్ మార్కెట్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరికైనా ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకటి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో చూపెడతాను. ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత వాళ్ళని వచ్చేసరికి ఈ గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయబడ్డది. ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఇంకొక ఆప్షన్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇష్టం ఏదైనా డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళని వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాం. ఆర్ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే ఇంకొక ఆప్షన్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో వెళ్దామా. ఇక్కడ వచ్చేసరికి నా అప్స్టాక్ యొక్క అకౌంట్లోకి లాగిన్ అయ్యాను ఫ్రెండ్స్. సో నేను వచ్చేసరికి ఇక్కడ మీకు సింపుల్ స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ సెలెక్ట్ చేసుకున్నా, మనం స్టాక్స్ ఏం సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ స్టాక్స్లో ఒక సింపుల్ స్ట్రాటజీ కూడా చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసరికి మనం స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, ఈ స్టాక్ సెలెక్షన్ ఎలా చేయాలనేది. సో మార్కెట్లో కొత్త వచ్చిన వాళ్ళకి అనేది కొద్దిగా తెలియదు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో. అండ్ ఆల్సో ఇది చాలా ఫేమస్ వెబ్సైట్ కూడా అని చెప్పొచ్చు, investing.com అని. సో ఇన్వెషన్ అని వస్తుంది, investing.com ఇండియా అని వస్తుంది. investing.com ఇండియా అని కొట్టండి. మీరు వెబ్సైట్లో investing.com ఇండియా అని కొడితే మనకి ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ వెబ్సైట్ పాపులర్ వెబ్సైట్ అని చెప్పొచ్చు. మనకి సేమ్ మన వెబ్సైట్ మనీ కంట్రోల్, CNBC 18 ఇలాంటి వెబ్సైట్ అని చెప్పొచ్చు. పాపులర్ అని చెప్పొచ్చు. మనకి ఈ వెబ్సైట్లో ఓపెన్ చేయగానే in.investing.com అని వెబ్సైట్ ఓపెన్ చేయగానే స్క్రోల్ డౌన్ ఇలా మనకి వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కింద మనకి ట్రెండింగ్ స్టాక్స్ అని ఇక్కడ కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:15 మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ 5 మినిట్స్ వదిలేసి 9:20 తర్వాత ఇక్కడ స్టాక్స్ చూడండి. టాప్ 5 స్టాక్స్, ట్రెండింగ్ స్టాక్స్ అంటే టాప్ 5 ఐదర్ లూజర్ అయినా ఉండొచ్చు, టాప్ లూజర్ అయినా ఉండొచ్చు, టాప్ గెయినర్ అయినా ఉండొచ్చు. ట్రెండింగ్ స్టాక్స్ ఏంటివో ఇక్కడ మనకి టాప్ 5 సెలెక్ట్ చేసుకొని ఆ 5 స్టాక్స్నే మనం ట్రేడ్ చేయాలన్నమాట. ఎందుకు చేయాలి, ట్రెండింగ్ స్టాక్స్లో ఎందుకు చేయాలంటే ఇక్కడ హై వాల్యూమ్స్ ఉన్న స్టాక్స్ని మనకి ట్రెండింగ్ స్టాక్స్లో టాప్ 5 స్టాక్స్లో చూపెడుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి హై వాల్యూమ్స్ SBI వచ్చేసరికి ఇక్కడ 12.85 మిలియన్స్ ఉంది. అండ్ ఆల్సో టాటా స్టీల్ కూడా చూడండి 71.23 మిలియన్స్. అండ్ ఆల్సో రిలయన్స్. ఇలా మనకు ఇంట్రాడే పర్పస్ ఏంటి, ఇంట్రాడే అంటేనే మనకి సింపుల్, మనం అదే రోజు బై చేస్తాం, అదే రోజు సేల్ చేస్తాం. సో మనకు అలా ట్రేడ్ చేయాలంటే మనకు కావాల్సింది హై వాల్యూమ్స్ కావాలి. హై వాల్యూమ్స్ ఉంటేనే మనం ట్రేడింగ్ అనేది ఇంట్రాడే పర్పస్ అనేది చాలా ఎఫెక్టివ్ అనమాట. అండ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. హై వాల్యూమ్స్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంట్రాడే ట్రేడింగ్ స్టాక్స్లో. సో ఇక్కడ వచ్చేసరికి మనకి investing.comలో వచ్చేసరికి ట్రెండింగ్ స్టాక్స్ అని వస్తుంది అనమాట. ఇక్కడ మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ చూపెడుతుంది, టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ కూడా చూపెడుతుంది. ఇక్కడ వచ్చేసరికి ట్రెండింగ్ స్టాక్స్లో టాప్ 5 ఇక్కడ మనకి టాప్లో SBI, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ICICI బ్యాంక్ ఇలా 5 స్టాక్స్ ఉంటాయి. సో ఇలా టాప్ 5 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని అది ఐదర్ సేల్ సైడ్ ఆర్ మనం ఇది బై చేయాలా, సేల్ చేయాలా. సో ఇక్కడ చూడండి SBI ఉంది కదా, మనం ఈ స్టాక్స్లో ట్రేడ్ ఎలా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మనం ఇంట్రాడే పర్పస్ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ టాప్ 5 9:20 తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:20 తర్వాత ఇక్కడ 5 స్టాక్స్ ఉంటాయి, ఆ స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఆల్సో మనం
అవి సేల్ చేయాలా బై చేయాలా ఎలా డిసైడ్ కావాలి. నేను ఎస్బీఐ యొక్క ఎస్బీఐ స్టాక్ ఉంది కదా, దీన్ని ఇక్కడ యాడ్ చేసి చూపెడతాను చూడండి. సో ఎస్బీఐఎన్ యాడ్ చేస్తాను, ఈక్విటీ. సో ఎస్బీఐని యాడ్ చేశాను. దీని చార్ట్ ఓపెన్ చేయండి. ఎస్బీఐని యొక్క చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో మనం స్టాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సింపుల్ స్ట్రాటజీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిన స్ట్రాటజీ. సో టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes పెట్టుకోండి. ఇది 5 minutes టైం ఫ్రేమ్. సో మనం 26 లాస్ట్ వర్కింగ్ డే, ఇది 26th కదా. సో 26th రోజు ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఎక్కడుందో ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఆర్ 15 minutes మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ 5 minutes క్యాండిల్ యొక్క హై అండ్ లో దగ్గర మీరు ఒక హార్జెంటల్ లైన్స్ డ్రా చేసుకోండి. మీకు చూపెడతాను చూడండి. ఫస్ట్ 5 minutes క్యాండిల్. సో ఇక్కడ వచ్చేసరికి నేను హార్జెంటల్ లైన్స్ డ్రా చేసి చూపెడతాను. సో ఇదన్నమాట ఫస్ట్ 5 minutes క్యాండిల్ లాస్ట్ వర్కింగ్ డే రోజు ఇది. సో మీరు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఇక్కడ ఒకటి అండ్ ఆల్సో ఇంకొక హార్జెంటల్ లైన్ డ్రా చేసుకోండి. సో ఇది ట్రెండింగ్ స్టాక్స్లో మనకిక్కడ క్యాండిల్ కంటే ఎక్కడ బిలో బ్రేక్ అయితేనేమో సేల్ తీసుకుంటాం, హై ఎబో బ్రేక్ అయితేనేమో ఈ హై ఫస్ట్ 5 minutes యొక్క క్యాండిల్ యొక్క హై ఎబో బ్రేక్ అయ్యి ఎబో ఓపెన్ కావాలి, బ్రేక్ కావడం ఎబో ఓపెన్ అయితేనేమో బై పొజిషన్ తీసుకుంటాం. ఆర్ బిలో లో ఫస్ట్ 5 minutes క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయితే క్యాండిల్ ఎబో కూడా ఫామ్ కావద్దు, బిలో బ్రేక్ అయితేనే సేల్ తీసుకుంటాం. ఇలా అన్నమాట. హై అండ్ లో మస్ట్ బ్రేక్ కావాలి. మనకి ఇక్కడ ఎస్బీఐని చూసాం అండ్ ఆల్సో ఇంకా నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. టాటా స్టీల్ కూడా చూద్దాం. సో టాటా స్టీల్ స్టాక్ కూడా యాడ్ చేశాను. సో దీని చార్ట్ కూడా ఓపెన్ చేస్తాను. సేమ్ మనం స్టాక్స్ వచ్చేసరికి ట్రెండింగ్ స్టాక్స్లో టాప్ 5 సెలెక్ట్ చేసుకుంటాం. నేను వచ్చేసరికి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో 920కి టాప్ 5 ఏ ఉంటాయి అవి సెలెక్ట్ చేసుకొని ఇలా చార్ట్ ఓపెన్ చేసుకోండి. సో ఇది నేను ఎస్బీఐని, ఇప్పుడు టాటా స్టీల్ కూడా ఓపెన్ అయింది కదా. సో ఇలా చార్ట్ ఓపెన్ అవుతుంది. సో నేను లాస్ట్ వర్కింగ్ డే అంటే మనకి నిన్నటి వర్కింగ్ డే రోజు చూపెడుతున్నాను చూడండి. టాటా స్టీల్ యొక్క ఫస్ట్ 5 minutes క్యాండిల్ దగ్గర హైలో దగ్గర నేను హార్జెంటల్ లైన్స్ డ్రా చేస్తాను. బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తాం, అంతే, ఏం లేదు 920 తర్వాత. సో మనం హై దగ్గర ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను అండ్ ఆల్సో ఈ ఏరియాలో కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఉంది కదా, హై ఎక్కడ బ్రేక్ చేస్తే అక్కడ బై చేస్తాం. సో ఈ క్యాండిల్ బ్రేక్ చేసిందిగా ఇలా బై చేస్తాం అన్నాడు, బై సిగ్నల్ తీసుకోవాలనుకుంటే. ఒకవేళ లో సైడ్ బ్రేక్ చేస్తే మనం సేల్, ఇక్కడ హై బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ మనం బై పొజిషన్ తీసుకుంటాం. సో ఇలా. సో మనకి ఇక్కడ ఇంకో ఇంప్లిమెంట్ కూడా చేయొచ్చు. ఈ హై అండ్ బ్రేక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా కూడా చూడొచ్చు. మనకి సపోర్ట్ తీసుకొని ఇక్కడ పైకి లేచింది అండ్ ఆల్సో రివర్సల్ అయింది కదా. సో ఇక్కడ రివర్సల్ సపోర్ట్ జోన్ అనుకోవచ్చు, రివర్సల్ అయిందంటే సేల్ పొజిషన్ కూడా తీసుకోవచ్చు. మీరు ఇలా స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సింపుల్ స్ట్రాటజీ ఇది. హై అండ్ లో దగ్గర మనం డ్రా చేసుకుంటాం, లో బ్రేక్ చేస్తున్నాము సేల్ పొజిషన్, హై బ్రేక్ చేస్తున్నాము బై పొజిషన్. ఇంట్రాడే పర్పస్ మీరు 5 minutes అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు, 15 minutes అయినా. 5 minutes అనేది కొంచెం, 15 minutes అనేది ఇంకా కొద్దిగా ఎక్యురసీ ఎక్కువ ఉంటుంది. 15 minutes ఇంప్లిమెంట్ చేస్తే చూడండి ఇలా 15 minutes చార్ట్ వచ్చేసరికి. సో మీరు 5 minutes అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఆర్ 15 minutes అయినా, 15 minutes క్యాండిల్ అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు. టైం ఫ్రేమ్ వచ్చేసరికి మీ ఇంట్రెస్ట్. సో ఇలా ఫ్రెండ్స్, మీరు ఇది వచ్చేసరికి ఇంట్రాడే పర్పస్ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి మనం investing.comలోకి వెళ్ళి ఇలా ట్రెండింగ్ స్టాక్స్లో టాప్ 5 920 తర్వాత టాప్ 5లో మనం సెలెక్ట్ చేసుకుని
టాప్ 5లో మనం ఆ స్టాక్స్లో ట్రేడ్ ఎలా చేయాలంటే నేను చెప్పానుగా సింపుల్ స్ట్రాటజీ. ఫస్ట్ 5 మినిట్స్ యొక్క హైలో దగ్గర మనం హార్జెంటల్ లైన్స్ డ్రా చేస్తాం. బ్రేక్అవుట్ స్ట్రాటజీ, లో సైడ్ బ్రేక్అవుట్ అయితేనేమో సేల్ పొజిషన్ తీసుకుంటాం. హై ఫస్ట్ 5 మినిట్స్ యొక్క క్యాండిల్ హై బ్రేక్ అయితేనేమో బై పొజిషన్ తీసుకుంటాం. సో ఇది ఫ్రెండ్స్ ఇంట్రాడే పర్పస్ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా మెథడ్లు ఉంటాయి మనకి ఇంట్రాడే పర్పస్ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని. మనకి హై బీటా స్టాక్స్ అనేది అది కూడా ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ టైం అది కూడా చెప్తాను, ఒక వీడియోలో కాన్సెప్ట్లో అది కాదు. సో ఇది వచ్చేసరికి సింపుల్ వే మనం ఇంట్రాడే పర్పస్ స్టాక్స్ ఆ రోజుకి ఆ రోజు అంటే ఆ రోజుకే టాప్ 5 ట్రెండింగ్ స్టాక్స్ ఏమున్నాయి ఇలా 9 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇలా సింపుల్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసి ట్రేడ్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇంట్రాడే పర్పస్ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్న దానికి ఒక సింపుల్ కాన్సెప్ట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ వీడియోస్, బెస్ట్ స్ట్రాటజీస్ మీద అండ్ ఆల్సో ప్రతిరోజు మార్కెట్ అనాలిసిస్ మీద కూడా వీడియోస్ చేస్తుంటాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కింద మీకు నచ్చినట్టయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఆర్ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేస్తే తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.